తలసాని ముందుగా తనపై కల్వకుంట్ల కన్నారావు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోందని, మా పార్టీ అంతర్గత వ్యవహారంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుల రాజకీయాలు చేయడమేంటి అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తలసాని ఈ కుల రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సహాయంలో మంత్రిగా ఉన్న తలసానిని కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు నోరు మెదపని తలసాని ఈ రోజు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతంలో ఆయనని తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్న కొడుకు ఆయన తిట్టిన వీడియో ఉంది ఒకటి. తిట్టింది ఎవరైనా కల్వకుంట్ల కన్నారావు కేసీఆర్ గారికి అన్న కొడుకు. వినండి ఇది మీరు. వెంకటేశ్వరరావు సార్ నమస్తే అన్న. నమస్తే. మాట్లాడే శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి లంజోడుకు మంత్రి అంటే వీళ్ళని ఏదన్నా బెదిరిస్తున్నా అనుకుంటున్నా. ఎవరన్నా వాడు వర్క్ ఇచ్చిండు, వర్క్ చాలా బిజీగా ఉన్నా, వీళ్ళకి ఏదైనా ఇచ్చేయడా అని చెప్తే వాని పేరు ఏం చెప్తున్నావు పోయి నాకు అర్థమైతే. నేను ఎవరు చెప్పినా వాళ్ళ పేరు నాకు అర్థం కాదు. శ్రీనివాస్ యాదవ్ వర్క్ ఇచ్చిండు ఏదో అంటున్నావు కదా. ఎవరితో అన్నా శ్రీనివాస్ యాదవ్ గారిని నేను కోటిడికే సూటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, నిన్ను తిట్టినప్పుడు నువ్వెందుకు దాని మీద ఖండన చేయలేవు, నువ్వెందుకు దాన్ని ఫోకస్ చేయలేవు, ఎందుకు వాళ్ళని ఎందుకు అడగలేవు, ఎందుకు కౌంటర్ చేయలేవు? ఆ రోజు మాట్లాడని ఒక యాదవ్ ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు సీఎంగా అటు పీసీసీగా వాళ్ళిద్దరూ ఈ 3 కార్పొరేషన్ గెలవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈ చిన్న సంఘటనలు బేస్ చేసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న బలమైన సామాజిక వర్గం యాదవ్లని, రెడ్డిలని, కొందరు ఇంకా వేరే గౌడ్స్ కొందరు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి డివైడ్ చేయాలని, కులాలను డివైడ్ చేసి కొట్లాటలు పెట్టాలనే ప్రక్రియ, ఈ వ్యూహాన్ని బీఆర్ఎస్ నాయకుడిగా మాజీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉల్టా కాంగ్రెస్ పార్టీని, గవర్నమెంట్ని బదలాం చేసే కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం తీవ్రంగా ఖండిస్తూ, మళ్ళీ దీని మీద జవాబు చెప్పండి. మేము అడుగుతున్నాము, ఇక నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు కాంగ్రెస్ పార్టీని తిట్టుడు కాదు, ఫస్ట్ యాదవ నాయకుడు నిన్ను తిట్టిన దానికి జవాబు చెప్పి